హాయ్ గైస్, నేను ఇప్పుడు భూలోక స్వర్గంగా చెప్పుకునే నేపాల్లోని పోఖ్రా సిటీలో అయితే ఉన్నాను. పోఖ్రా సిటీ అనేది అడ్వెంచర్స్కి పెట్టింది పేరు. ఈ పోఖ్రా సిటీలో మనకి స్కై డైవింగ్ దగ్గర నుంచి ఈ ప్యాడిల్ బోట్స్ అండ్ కయాకింగ్ అండ్ మన పారాగ్లైడింగ్ ఇలాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎన్నో ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మేము కయాకింగ్ ట్రై చేద్దామని నాతో పాటు ఇక్కడ పరిచయమైన బంగ్లాదేశీ ఫ్రెండ్తో కలిసి నేను ఇక్కడికైతే వచ్చాను. చూడండి ఎన్ని రకాల కయాకింగ్స్ ఉన్నాయో. ఇది ప్యాడిల్ నేపాల్ అనే ఒక స్టోర్ అనమాట. మనకి లేక్ సైడే ఉంటుంది, ప్యూర్ లేక్ ఒడ్డునే ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి ప్యాడ్లింగ్కి సంబంధించి ప్యాడిల్ బోట్స్ ఉంటాయి, కాయక్స్ ఉంటాయి అండ్ సోలో బోట్స్ ఉంటాయి. చాలా రకాల బోట్స్ అయితే ఈ ప్యూర్ లేక్లో ఉంటాయన్నమాట. మనకి ఎంతమంది మన ఫ్రెండ్స్ ఉన్నారు, మనం సోలోగా రైడ్ చేయాలా, ఇట్లా దాన్ని బట్టి మనకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే ఇద్దరం వచ్చాం కాబట్టి ఈ డబుల్ కాయక్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాం. నాకు ఫస్ట్ టైము ఈ కాయక్ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైము. సో నేను కూడా సేఫ్టీకి లైఫ్ జాకెట్స్ ఇవన్నీ తీసుకుని మేమైతే ప్యూర్ లేక్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు చూడండి ఎన్ని రకాల కాయక్స్ ఉన్నాయో చూసారు ఇక్కడ. ఇది ప్యాడిల్ నేపాల్ అనేది ఇక్కడ పోఖ్రా లేక్ సైడ్లో ఉన్న అతిపెద్ద స్టోర్ అనమాట. వీళ్ళ దగ్గర చాలా రకాల కలర్ఫుల్ బోట్స్ అయితే ఉంటాయి. కాయక్తో అయితే ప్యూర్ లేక్లో అయితే దిగాను. కానీ ఎంత అద్భుతంగా ఉందంటే లేక్ సైడ్ వ్యూ అనేది. ఈవినింగ్ 6 అయిపోయింది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. ఇవన్నీ హిమాలయాల స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడే రైనీ సీజన్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి మనకి మంచు అనేది ఇక్కడ లేదు. మామూలుగా అయితే ఇక్కడ కూడా మంచు పడుతుంది. అసలు ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ టూరిజం చాలా ఫేమస్ అనమాట. మొత్తం లేక్ సైడ్, మొత్తం లేక్ చుట్టూ కూడా మొత్తం పబ్స్ అని, కేవ్స్ అని ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట. పోఖ్రాలో అసలు పోఖ్రా వస్తే కనుక ఇక్కడ నుంచి కదలబుద్ధి కాదు, అంత అందంగా ఉంటుంది. చూడండి వీళ్ళిద్దరూ మాకు సెక్యూరిటీగా వచ్చారు. మేము ఎక్కడ దూరంగా వెళ్ళిపోతామని. ఎందుకంటే వాళ్ళకి క్లోజింగ్ టైం ఇంకెంతో లేదు, ఒక హాఫ్ అన్ అవర్ ఉందంతే. మనకి కొత్త అని చెప్పాం కాబట్టి వాళ్ళు మనకి ప్యాడ్లింగ్ ఎట్లా చేయాలనేది నేర్పించడానికి అని చెప్పి వాళ్ళిద్దరూ మన వెనకాలే వచ్చారు. వర్షం పడుతుంది. వర్షంలో కాయక్తో ప్యూర్ లేక్లో, అతిపెద్ద లేక్ నేపాల్లో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మా వీడియో తీయడానికి అని చెప్పి నేను కెమెరా అతనికి ఇచ్చాను. అతను నిజంగా బ్లాగర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంత యాక్టివ్గా మాట్లాడుతున్నా అంటే అద్భుతంగా ఉందన్నమాట. పోఖ్రాలో ఈ ప్యూర్ లేక్ ఒకటే కాదు, ఇంకా చూడవలసిన ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి. అండ్ ఏబీసీ ట్రెక్ అనేది పోఖ్రా నుంచే స్టార్ట్ అవుతుంది. ఏబీసీ ట్రెక్ అంటే మీకు తెలుసు కదా, అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రెక్ అంటారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అనమాట. ఎవరెస్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏబీసీ నుంచే స్టార్ట్ అవుతారనమాట. సో ఈ పోఖ్రా అనేది ఎవరెస్ట్ ట్రెక్కర్స్ కానివ్వండి, ఏబీసీ ట్రెక్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఇదే మెయిన్ పాయింట్. ప్రతి ఒక్కరు ఇక్కడే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడ చాలా మనకి జలపాతాలు, అదే వాటర్ ఫాల్స్ ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి. మొత్తం హిల్స్ కదా, మీకు తెలియదే ఉంది. హిమాలయాలు కరిగి హిమనీనదాలన్నీ కూడా అట్లా వాటర్ అట్లా కొండల మీద నుంచి కిందకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ న్యాచురల్గానే జలపాతాలు అవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ ఇంత పీస్ఫుల్ సిటీని నేనైతే ఎక్కడ చూడలేదు. ఇండియాలో కూడా కొన్ని ప్లేస్లు ఉంటాయి, బట్ ఇలాంటి క్లౌడీ అట్మాస్ఫియర్ అనేది మనకు కనిపించదు అన్నమాట. వర్షంలో కాయక్ ఎక్స్పీరియన్స్ మాత్రం అమోఘం అని చెప్పుకోవాలి. ముందు వర్షం పడినప్పుడు బ్యాడ్ టైం అనుకున్నాం, బట్ ఆ వర్షంలో ఎంజాయ్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. జనరల్గా నేను వాటర్లోకే తక్కువ వెళ్తాను, బట్ ఇప్పుడు మాత్రం నాకు చాలా నచ్చింది ఈ బోట్ రైడ్ అనేది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం నేను కంపల్సరీ ప్యాడిల్ బోర్డ్ అయితే తీసుకుంటాను నేను. ఎందుకంటే ప్యాడిల్ బోర్డ్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. తడుస్తాం అంతే తప్ప వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడైనా మీకు మంచి హాలిడే టైం ఉంది, మనకి ఒక 10 days ఫ్రీ టైం ఉంది అనుకున్నప్పుడు కంపల్సరీ నేపాల్ విజిట్ చేయండి. ఎందుకంటే నేపాల్లో పెద్ద ఖర్చు కూడా కాదు. మనకి ఇండియాలో ఎంతైతే నార్మల్ టూర్, కూర్గు ఇట్లాంటివి మనం వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ టూర్స్కి ఎంతైతే ఖర్చు అవుతుందో దీనికి కూడా అంతే ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇండియన్ 100 రూపీస్కి నేపాలీ 160 రూపీస్ వస్తాయి. సో ఎక్స్పెన్సెస్ అనేవి ఈక్వల్ టు ఇండియా ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీ ట్రై చేయండి. మంచి ప్లేస్, వర్తబుల్ ప్లేస్ అనమాట. మోరోవర్ నేపాలీ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇండియన్స్తో. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మేము కొంచెం ఫ్రంట్కి వెళ్ళి మీకు ఆ ప్యాడిల్ బోట్స్ ఎట్లా రైడ్ చేస్తున్నారో అది కూడా చూపిస్తాను. అది కూడా చూడండి.